హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రవి ఇంట్లో రుచులు. గ్రీన్ చికెన్ ఎలా చేసుకోవాలనో నేను చేసే స్టైల్లో మీకు చూపిస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆల్ పెట్టుకొని లైక్ చేసి షేర్ చేయండి. గ్రీన్ చికెన్ కావాల్సిన ఐటమ్స్: శుభ్రంగా కడిగి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ తీసుకోవాలి. టీ స్పూన్ పసుపు, కర్రీకి సరిపడు ఉప్పు, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు, గరం మసాలా, 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర, పచ్చిమిర్చి 8, 3 రెమ్మల కరివేపాకు, 2 ఉల్లిగడ్డలు, టమాటా 1. ముందుగా మిక్సీ జార్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న 8 పచ్చిమిర్చి వేసుకోవాలి. పుదీనా వేసుకోవాలి, కొత్తిమీర కూడా వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకోవాలి. మూత పెట్టేసుకొని మిక్సీ పట్టాలి. కొన్ని వాటర్ వేసుకొని పేస్ట్ అయినాక పక్కకు తీసి పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కర్రీకి కావాల్సిన గిన్నె పెట్టుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. కాస్త ఆయిల్ వేడెక్కాక బిర్యానీ ఆకు, చెక్క, 2 లవంగాలు, 2 ఇలాచీలు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ వేసుకోవాలి. మీడియం మంట మీద కాసేపు మగ్గనివ్వాలి. ఉల్లిగడ్డ లైట్గా మగ్గినాక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని నీట్గా కలిపి పెట్టుకోవాలి. అల్లం వెల్లిపాయ పచ్చివాసన పోయే వరకు మగ్గనివ్వాలి. టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపుని నీట్గా కలిపి పెట్టుకొని కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. చికెన్లోని వాటర్ అంతా ఇంకిపోయి దగ్గరగా మగ్గినాక మనం చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. ముక్కకు పట్టేట్టు కలపాలి. మీడియం మంట మీద మగ్గనివ్వాలి. కర్రీకి సరిపడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసినాక మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. కాసేపు మగ్గినాక గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి.
కాసేపు మగ్గనివ్వాలి. మనకు కావాల్సిన గ్రీన్ చికెన్ రెడీ అయిపోయింది. అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని వడ్డించుకోవడం. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆల్ పెట్టుకొని లైక్ చేసి షేర్ చేయండి.